వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేవలం 3 నిమిషాల్లో బుల్లెట్ బైక్ దొంగతనం చేసిన ఘటనపై పోలీసులు షాక్కు గురయ్యారు. ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దొంగను అరెస్ట్ చేసింది. తాళం తీయడం నుంచి బైక్ స్టార్ట్ చేసి పారిపోవడం వరకు మొత్తం ప్రక్రియను నిందితుడు 3 నిమిషాల్లో పూర్తి చేశాడు. విచారణలో అతని వద్ద నుండి 18 బైకులు రికవరీ చేశారు. ఈ వాహనాలు మొత్తం విలువ దాదాపు 19 లక్షలు. నిందితుడి నేరపరమైన చరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. పట్టణంలో బైక్ దొంగతనాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఇందులో పెట్రోల్ లేదండి, బట్ స్టార్ట్ అయిపోయింది. సరిపోతుంది. ఓకే, సరిపోయింది. డెమో ఇచ్చింది. అక్కడ వాగేస్తే స్టార్ట్ అయిపోయినట్టు. బాజీలాల్ గారు హ్యాండ్ వేసిన తర్వాత చూసారు కదా, 3 లక్షల బండి 3 నిమిషాలు పట్టుకెళ్ళి 3 లక్షలు 2 నిమిషాలు చేశాడు. చదువుకుని కూడా 3 వచ్చి 2.5 లక్షల బండ్లు 2 నిమిషాలు లాగేస్తాను. లో ఫ్యూల్ ఓకేనా? ఓకే సార్. కృష్ణ ఎలాగో ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కాజా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. మహిళలకు ఆర్థికంగా స్వావలంబన కల్పించే ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ పర్యటనలో ఆమెకు తోడుగా ఉన్నారు. అందరినీ మించేసి మీరు చేస్తున్నారు. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఆవిడ అందరూ కన్సిడరేషన్గా తీసుకోవాలి. ఇంకా ఏం తెలియకపోయినా కూడా చాలా చాలా యూనో ప్రాక్టీస్ చేసి ఎలా చేసుకున్నారు, ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్. మీరంతా చాలా చాలా బాగా వాడుతుంది. చాలా బెనిఫిట్ అవుతుంది. జై శ్రీ శక్తి. థ్యాంక్ యూ.
జగన్ ఓటమిపై కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి ప్రధాన కారణం మోదీ, అమిత్ షా అని నింద వేయాల్సింది వారిపై కానీ రాహుల్ గాంధీపై కాదని స్పష్టం చేశారు. కేసుల భయంతో మోదీ, అమిత్ షాలను ప్రశ్నించలేరా అని జగన్ను ప్రశ్నించారు. రాహుల్ను ఎవరైనా ప్రశ్నించాలంటే ముందుగా అర్హత ఉండాలని వ్యాఖ్యానించారు. వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ 270 దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యమని, ఈ డెమోక్రసీకి అని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004-09లో ఆయన ఆపేవాడే లేకుండే. కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఆయన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం చేస్తుండు. ఈరోజు రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి స్తంభం ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ని నిలదీయకపోతే నిన్న మీకు అన్యాయం జరిగింది, ఇక్కడ కేజ్రీవాల్ గారికి అన్యాయం జరిగింది, రేపు ప్రతి ఒక్కరికి జరుగుద్ది. ఆయన చేసే పోరాటం ఒక్క రాష్ట్రం కోసం కాదు, ఆయన చేసే పోరాటం దేశ వ్యాప్తం కోసం చేస్తుడు. కాబట్టి మీరు ఈ తప్పుడు స్టేట్మెంట్లు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడుకుంటా మీరు భయపడకుండా నరేంద్ర మోడీని, అమిత్ షాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీరు వారిద్దరి గురించి మాట్లాడకుండా. మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ ఆరోపణలను ప్రశ్నించారు. బూత్లో వైసీపీ ఏజెంట్లు అందరూ ఉన్నారని మీరే ముందుగా చెప్పారని గుర్తు చేశారు. దాడి జరుగుతుందంటూ ముందే చెప్పి ఇప్పుడు ఏజెంట్లు లేరని ఎలా అంటారని విమర్శించారు. ఎక్కడ ఏజెంట్ లేరని చెబుతారో అక్కడ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను మసకబర్చే ప్రయత్నాలు ఆపాలని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించడం సరికాదని స్పష్టం చేశారు. మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు, డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్తో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఏంటి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లే లేరు అని. అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరినిచ్చారు ఏజెంట్లు. ఒకరు ఏజెంటు, ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరూ బూతుల్లో ఉన్నారు. ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు, ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? అతను రిగ్గింగ్ చేయబోతే యథావిధిగా పాత సంస్కృతాయం ప్రకారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు. ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు. ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తీర్పుపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ తీర్పు చట్ట పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా నిబంధనలు పక్కన పెట్టి చేసిన నియామకాలు నిలవవని కోర్టు మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పదవులను వాడుకోవడం సరికాదని, ప్రజాస్వామ్యంలో న్యాయం, పారదర్శకత ముఖ్యమని శ్రవణ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసింది. రద్దు చేసినటువంటి రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది.
గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అంతే. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్నేమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి, 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఈ పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామవరం పరిధిలోని భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలనీలో కబ్జా చేయబడుతున్న 1000 గజాల నాలా స్థలాన్ని కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయగానే హైడ్రా అధికారులు వెంటనే స్పందించి అక్రమ కబ్జాను అడ్డుకున్నారని తెలిపారు. సకాలంలో చర్యలు తీసుకున్న హైడ్రా సిబ్బందిని ప్రశంసించారు. ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కమిషనర్ కట్టుబడి ఉన్నారని కాలనీ వాసులు అభినందించారు. ఢిల్లీ నుంచి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీ నటి సదా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ తీర్పు తన మనసును లోపలే చంపేస్తుందని బాధ వ్యక్తం చేశారు. మన దేశం ఇలాంటివి చూడడం సిగ్గు కలిగిస్తుందని పేర్కొన్నారు. దయచేసి ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జంతువులు కూడా మన సమాజంలో భాగమని, వాటికి జీవించే హక్కు ఉందని సదా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో భావోద్వేగంతో మరింత స్పష్టమైంది. సోషల్ మీడియాలో ఆమె వీడియో వేగంగా వైరల్ అవుతుంది. 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता, जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. Animal lovers, the local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. They make sure that the feeding is done. They make sure that if the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है. कोई सरकार की मदद नहीं मिलती है इन सब कामों में. And I'm saying that because I've been doing it for many years. And we make sure that the dogs and cats are sterilized in that particular area. क्योंकि नए बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है to get them adopted. And thanks to all these breed lovers, you are equally responsible for the situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home, because these strays remain strays.
So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. So I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart to even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. But all I can say is that it's just killing me from within. This is not done. Shame on us, shame on our country, and shame on who didn't think twice before passing a judgment. You could have taken the animal lovers, NGOs in confidence, and you could have asked, what help do you need from the government or the local authorities to reduce this number of dogs? Please, in some way or the other, just stop this, take this decision back. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. విచారణలో ఆమెకు వచ్చిన చెల్లింపులు, ప్రమోషన్ ఒప్పందాలు, డబ్బు బదిలీల మార్గాలు వంటి అంశాలపై వివరాలు కోరారు. మంచు లక్ష్మి తన 5 ఏళ్ల బ్యాంక్ లావాదేవీల రికార్డులను ఈడీ అధికారులకు సమర్పించారు. విచారణ అనంతరం ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా బయలుదేరారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అధికారులు త్వరలో విచారించే ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొంతమంది రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. వారి పేర్లు ప్రస్తుతానికి చెప్పడం ఇష్టం లేదని, కానీ సమయం వచ్చినప్పుడల్లా మాత్రమే కాకుండా ఒక్కొక్కటి తాట తీస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం కృషి చేసే నాయకులు అవసరమని, వ్యక్తిగత లాభాల కోసం పనిచేసే వారిని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి మార్గంలో అడ్డుపడే వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బాలకృష్ణ హెచ్చరించారు. వృద్ధులకు 30 రూపాయల పెన్షన్తో ప్రారంభమైంది. వికలాంగులకైతే ఆ తర్వాత అలా ఈరోజు చూస్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటికి ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే 4,000 రూపాయలు చేశారు. ఇంత రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 17,000 కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం. ఇవాళ మధ్యలో ఇవాళ ఆయన మొదట్లో తెలంగాణకు తీటుగా ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అదే చెప్పడం తలుచుకోలేదు. మంచి శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు, తాట తీస్తాను. వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మన చేనేత వస్త్రాలు సగం దానికి ఒక చీర దోమిత అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, తండ్రి ఆస్తిలో. అలాగే మహిళలకి ఒక తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, మండల వ్యవస్థ అయితేనేమి, అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటనలో వైకాపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ పర్యటన ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే క్రమంలో రోడ్లపైకి వచ్చిన వైకాపా శ్రేణులు లారీ ఎక్కి పార్టీ జెండాలు తిప్పుతూ రెచ్చిపోయారు. మరికొందరు చొక్కాలు విప్పి గాల్లో తిప్పుతూ ముందుకు కదలకుండా చాలాసేపు రోడ్డుపైనే ఉండిపోయారు. దీంతో ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వాన కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. హైటెక్ సిటీలోని ఐకియా కూడలి వద్ద భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతలు ప్రారంభించారు. 3 బాహుబలి పంపులతో 9,450 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుకు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా నీటిని తరలిస్తున్నారు. శ్రీపాద సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తిపోతలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో కాలువల ద్వారా గోదావరి జలాలు ప్రవహించడంతో ఈ ప్రాంతంలో జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలకు విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం బస్ డిపో జల దిగ్బంధంలో చిక్కుకుంది. నలువైపులా వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బస్సులను బయటకు తీయడానికి ఆర్టీసీ డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.
నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.300 అడుగులకు చేరింది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి విడుదల మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.